మోహన్ బాబు గారి ఇంట్లో లొల్లి లొల్లి అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఆవిడే. ఆవిడే అంటే మీరు మంచులక్ష్మి అనుకుంటారేమో. కాదు, ఈవిడ ఆళ్ళగడ్డ అమ్మాయి భూమా మౌనిక రెడ్డి. ఎస్, మొత్తం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా భూమా మౌనిక. నేను సూటిగా చెప్తా, సుత్తి లేకుండా. తిరుపతిలో మోహన్ బాబు గారి కాలేజీలు, స్కూళ్ళు ఉన్నాయా? రైటు. మరి అక్కడ పెత్తనం ఎవరిది ఉండాలి? మోహన్ బాబు గారిది ఉండాలి, లేదా మంచు విష్ణుది ఉండాలి. వీళ్ళిద్దరూ మాత్రమే ఆ స్కూల్స్కి, కాలేజీలకు సంబంధించి కష్టపడ్డారు. 25 years మోహన్ బాబు గారు చూసుకున్నారు. ఆ తర్వాత మంచు విష్ణు చూసుకున్నాడు ఇప్పుడు కూడా. కానీ 5 సంవత్సరాలు లవ్వు లస్కు అంటూ భూమా మౌనికతో పాటు తిరిగిన మంచు మనోజు మొదటి భార్యని విడాకుల రూపంలో కోల్పోయాడు. దానికి కారణం కూడా భూమా మౌనికనే. మౌనిక ఇంటికి తీసుకెళ్లడము, మౌనికని బెంగళూరులో రెస్టారెంట్స్కి తీసుకెళ్లడము, మౌనిక నా ఫ్రెండు ఆళ్ళగడ్డ అని చెప్పి మొదటి భార్యకి పరిచయం చేయడము, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడము, ఇదంతా చూసిన మొదటి భార్య ప్రణతి, ఓం శాంతి డిస్కో శాంతి నాయన, నీతో నేను వేగలేను అని చెప్పి డివోర్స్ తీసుకుంది. మీకు తెలుసు కదా, వాళ్ళిద్దరూ మొదటి పిల్లల్ని కూడా కనలేదు. కట్ చేస్తే భూమా మౌనికని నిబ్బా నిబ్బిలాగా తిరిగారు. మొత్తానికి చెప్పాలంటే భూమా మౌనికతో మంచు మనోజు సినిమా విషయాన్ని పక్కన పెట్టి స్కూళ్ళు, కాలేజీలు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. మనోజు భూమా మౌనిక మోజులో పడి పార్టీ కల్చర్లో భాగంగా తిరుగుతూ నిబ్బా నిబ్బీలాగా బిహేవ్ చేస్తూ స్కూళ్ళు, కాలేజీలు పట్టించుకోలేదు. అదేంట్రా అని అడిగితే అన్న చూసుకుంటున్నాడు కదా, ఇంకా నాకెందుకు అన్నట్లుగా అప్పట్లో చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. కట్ చేస్తే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అది అన్నగారికి ఇష్టం లేదు, మోహన్ బాబు గారికి ఇష్టం లేదు, మంచు విష్ణు కూడా ఇష్టం లేదు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఎందుకు రా చీకేసిన చింతపండు అని చాలాసార్లు చెప్పినా మనోడు వినలేదు. కట్ చేస్తే పెళ్ళయింది. అయినా సరే పచ్చని సంసారం అని ఆశీర్వదించారు పెద్ద మనసుతో మోహన్ బాబు గారు. ఇప్పుడు స్టార్ట్ చేసింది మౌనిక, మనకు కాలేజీల మీద హక్కు ఎందుకు లేదు, నువ్వు వెళ్ళి మీ నాన్న అడుగు. మనోజ్ వచ్చి అలాగే అడిగాడు. చల్ 5 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి అంటావింది అని. అదీ కాకుండా భూమా మౌనిక డైరెక్ట్గా తిరుపతిలో క్యాంపస్కి ఫోన్ చేసి, మా నరసింహారెడ్డి పిల్లలు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి మెడికల్ సీట్ ఏమైనా ఉంటో చూడండి అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేసింది. అంటే తండ్రి గారి పోలికలు వచ్చినాయి అన్నమాట, భూమానాయరెడ్డి గారి పోలికలు. ఇలా మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు కొంచెం చూసుకోండి సీట్లు, ఫీజు తగ్గించండి, ఇలాంటి డ్రామాలు మొదలుపెట్టింది. తిరుపతిలో మోహన్ బాబు ఒక్కడే కింగ్. అందులో కాలేజీ అయినా, అది స్కూల్ అయినా, యూనివర్సిటీ అయినా, మెడికల్ కాలేజీ అయినా మోహన్ బాబు గారి మాటే వేదవాక్కు. ఒకవేళ మోహన్ బాబు పోతే బకాసం పంతులు, అదే విష్ణు గారు. ఎప్పుడో ఈవిడొచ్చి ఇలా పెట్టింది, కానీ వాళ్ళెవరూ వినలేదు. మీరు చెప్తే కుదరదమ్మా, పెద్ద ఆయన చెప్తే కుదురుతుంది అంటూ వాళ్ళు వారించడం, వీళ్ళకి ఈగో హట్ అయింది. వెంటనే మనోజ్కి ఫోన్ చేసి, మనోజ్ మన కాలేజీలో మన మాట వినట్లేదు అంటే లొల్లి చేసింది. ఇది ఇక్కడ మొదలై ఇక్కడ దాకా వచ్చింది స్టోరీ. అక్కడి నుంచి మనోజ్ కూడా, అవును మాదే కదా కాలేజు, మీకు తెలుసో లేదో ఫసక్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది, అది మనోజే పెట్టాడు క్యాంపస్లో తిరుపతిలో. సో ఇలాగనమాట, ఇలా రెచ్చగొట్టింది మనోజ్ని. మనోజ్ వెళ్ళి తాగేసి గొడవ చేయడం, గేట్లో పోయి నిలబడడం, పంది పిర్రలోడు, ఏనుగు పిర్రలోడు అంటూ మొత్తం రచ్చరచ్చ చేసి మోహన్ బాబు పరువుని రోడ్డుకి ఇడ్చే ప్రయత్నం చేశాడు. అయినా ఒక మాట, ఇలాంటి కొత్తెంగాలని మోహన్ బాబు గారు ఎన్ని చూసింటారు ఆయన సర్వీస్లో. నీళ్లు తాగి సినిమా షూటింగ్లకు వచ్చిన మోహన్ బాబు గారు ఇలాంటి కొత్తెంగాలని, నిబ్బా నిబ్బీలని ఎంతమందిని చూసింటాడు. సో ఇదన్నమాట జరిగింది. నా కంటెంట్ అభిప్రాయం మీకు నేను సూటిగా సుత్తి లేకుండానే చెప్పాను. చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది, నేను కట్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ.